మనకి యేసు ప్రభు వారి గురించి జననం గురించి ఇద్దరు రాశారు. ఒకళ్ళు మత్తయి, ఇంకొక ఆయన లూకా. మత్తయి గారు యూదులకి రాశారు, ఆయన యూదుడు కాబట్టి యూదులు నమ్మే విధంగా రాసుకుంటూ ప్రవచనాలకి నెరవేర్పుగా యేసు ప్రభు వారు వచ్చాడు అన్నట్లు రాశారు. 68 ప్రవచనాలు తీసుకొని దాన్ని నెరవేర్పుగా యేసు ప్రభుని చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇది మత్తయి గారు రాసింది. మత్తయి గారు యోసేపు గారి వంశావళి ఇచ్చాడు. యోసేపు గారి వంశావళి దావీదుకి సొలొమోను పుట్టాడు. సొలొమోను యొక్క వంశంలోంచి వచ్చినటువంటి ఆయన యోసేపు. దావీదు నుంచి యోసేపు దగ్గరికి 27 తరాల మధ్యలో ఉన్నాయి. ఇది యోసేపు గారి గురించి. రెండోది లూకా. లూకా అన్యుడు. ప్రపంచం అందరికీ ఎలా చెప్తే బాగా అర్థమవుతుందో ఆ విధంగా రాసుకుంటూ వచ్చాడు ఆయన. లూకా గారు జరిగిన విషయాలు జరిగినట్లు రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జనన విషయంలో మరియమ్మదే ప్రధాన పాత్ర. అందుకనే మరియమ్మ గారి గురించి ఎక్కువ రాశాడు ఆయన. అది మనం చూడగలుగుతాం. లూకా కూడా 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క వంశావళి ఇచ్చాడు. అయితే ఆయన వంశావళిలో మరియమ్మ గారి వంశావళి ఇచ్చాడు. ఎలాగంటే దావీదు గారికి సొలొమోను తర్వాత ఇంకో కొడుకున్నాడు. ఆయన పేరు నాతాను. నాతాను వంశములో వచ్చింది మన మరియమ్మ గారు. ఇది నేను పొద్దున్న ఇచ్చినటువంటి పరిచయం. ఇంకొక పరిచయం కూడా ఇచ్చాను. దాన్ని అర్థం చేసుకోవడానికి లూకా సువార్త 2వ అధ్యాయం. మనం పొద్దున్న మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు చూసాం. ఎందుకంటే యూదులకి పురుషుడు చాలా ప్రాముఖ్యం కాబట్టి యోసేపు గురించి ఆయన రాసుకుంటూ వచ్చాడు. అయితే లూకా గారు జరిగినట్లు రాసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన మొదటి 2 అధ్యాయాల్లో మరియమ్మ గారి గురించి రాసుకుంటూ వచ్చాడు. మనం మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం, 2వ అధ్యాయంలోకి రాం. లూకా సువార్త మనకున్న టైం చాలా తక్కువ కాబట్టి మొదటి అధ్యాయాన్ని చదివి తర్వాత గబగబా 2 మాటలు చెప్పి ముగిస్తాను. అయితే 2వ అధ్యాయంలో ఒక 2 వచనాలు మాత్రం చదివినిపించి దాని నుంచి మనం ముందుకెళ్దాం. 2వ అధ్యాయం 4-5 వచనాలు. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు గనక తనకి భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలీలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. పొద్దుని చెప్పినట్లే ఇక్కడ పదాలు కొన్ని మనకి పొంతన అనిపించవు. ఎందుకంటే మరియమ్మ గారికి యోసేపు గారికి కేవలం ప్రధానమైంది. వాళ్ళు ఇంకా భార్యాభర్తలు కాదు, కానీ భార్య అనే పదం ఉపయోగించారు. పైగా మరియమ్మ గారు గర్భవతి అయిపోయినట్లు కూడా ఉపయోగించారు. ఇదేంటిది, ఎలాగా అనేది ఆలోచించాం పొద్దున్న, ఇప్పుడు కూడా ఆలోచిద్దాం. అయితే మనకి ఏ విధంగా 3 ఉంటాయో, నిశ్చితార్థం, ప్రధానం, వివాహం అలా ఉంటాయో యూదులకు కూడా అలాగే ఉంటాయి. కానీ మన టైమింగ్ లాగా ఉండవు. సర్వసాధారణంగా యూదుల పిల్లలకి నిశ్చితార్థం 7 సంవత్సరాల లోపు అయిపోద్ది. అంటే 2వ తరగతి లోపల ఎవరిని పెళ్లి చేసుకుంటారో నిర్ధారణ అయిపోతుంది. అయితే అమ్మాయి పుష్పవతి అయ్యేదాకా ఆగుతారు. పుష్పవతి అయిన తర్వాత 1 సంవత్సరానికి 2వ పని చేస్తారు, ప్రధానం. ఒకవేళ ఎవరితో అయితే ఆ అమ్మాయికి ప్రధానమైందో ఆ అబ్బాయి చదువుకునేవాడైతే హై స్కూల్ అయ్యేదాకా పెళ్లి చేయరు, అదే ప్రధానం చేయరు. హై స్కూల్ అవ్వాలంటే 17 ఏళ్ళు అవుతుంది. ఎందుకంటే 12 అట్లా చేరతారు, 5 సంవత్సరాలు చదువుతారు. కాబట్టి ఈ 2 లెక్కలను బట్టి యోసేపు గారు ఎక్కువలో ఎక్కువ 17 ఏళ్ళు ఇంటర్మీడియట్ కుర్రోడు. మరియమ్మ ఎక్కువలో ఎక్కువ 15 ఏళ్ళు 10వ క్లాస్ అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి విషయం. వాళ్ళిద్దరికీ ప్రదానం చేసినప్పుడు యూదులు ఏమని చెప్తారంటే, మీరు ఈ రోజు నుంచి భార్యాభర్తలు, కానీ మీ ఇద్దరు దగ్గర అవ్వకూడదు, శారీరకంగా కలవకూడదు. ఒకవేళ మీరు కలిసినట్లు ఎవరైనా 2 సాక్షులు వచ్చి చెప్తే వారిద్దరి సాక్ష్యాలను తీసుకొని మిమ్మల్ని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతాం. సార్, మరి అంత కఠినమైనటువంటి పరిస్థితి పెట్టినప్పుడు మమ్మల్ని భార్యాభర్తలని ఎందుకు అంటారంటే అనాలి. మీ ఇద్దరు భార్యాభర్తలే, కానీ మేము చెప్పినటువంటి విషయాల్ని మీరు పాటించాలి. మీ పవిత్రతని మేము పరీక్షిస్తున్నాం, మీ నియంత్రించుకునేటువంటి శక్తిని పరీక్షిస్తున్నాం. ఇది వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆ తర్వాత జరిగేది వివాహం. ఓకే, ఇప్పుడు ప్రధానం అయిపోయినటువంటి మరియమ్మ గారికి ఏం జరిగింది అన్న దాన్ని చూడటానికి మొదటి అధ్యాయంలోకి వచ్చేయండి. మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి మనం వరుసగా కథలాగా చదువుకుంటూ వెళ్ళిపోయి దాన్ని మనం మరియమ్మ గారి జీవితం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం.
6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలీలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దీంట్లో మొట్టమొదటిగా మనం పాఠం నేర్చుకుందాం. ఏంటనంటే, ఉదయకాలాన్న దేవుడు దూతను యోసేపు దగ్గరికి పంపించేటప్పుడు యోసేపుని దేవుడు ఏమని సంబోధించాడంటే నీతిమంతుడు అని సంబోధించాడు. దాని గురించి మనం చూసాం. కానీ ఇప్పుడు మరియ దగ్గరికి పంపించేటప్పుడు దేవుడు గబ్రియేలు దూతకి ఏమని చెప్పాడంటే ఆమె కన్యక అని చెప్పాడు. కన్యక. మనకి కన్యక అంటే చాలా సులభంగా అర్థమైపోవాలి. ఏంటనంటే, పెళ్ళి కాక మునుపు పరాయి పురుషుడితో కానీ పరాయి స్త్రీతో కానీ బ్యాచులర్ అయితే గనక సంబంధము లేకుండా ఉంటే గనక, ముఖ్యంగా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి, పరాయి పురుషుడితో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఉంటే గనక కన్యక అని అంటారు. మరియా ఆ విధంగా కన్యక అని దేవుడి చేత కితాబు పొందింది. దేవుడి చేత ఆమె సర్టిఫై చేయబడింది. అంతేకాదు, ఈమె తర్వాత మరియ కూడా మాట్లాడుతూ నేను పురుషుణ్ణి ఎరగని దానను కదా అని చెప్పుద్ది. దేవుడు తన గురించి ఏమనుకుంటున్నాడో మరియ తన గురించి అదే ఆలోచిస్తుంది. దేవుడు తన గురించి ఏమనుకుంటున్నాడో మరియ తన గురించి తాను అదే విధంగా ఆలోచిస్తుంది. ఇది పాత నిబంధన. పాత నిబంధన ప్రకారం మరియ కన్యక, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వచ్చాం. మన స్థాయి పెరిగింది, దేవుడు మనకిచ్చేటువంటి వెలిగింపు పెరిగింది, దర్శనం పెరిగింది. దేవుడు మనకి పరిశుద్ధాత్ముని ఇచ్చాడు. రక్షణ కార్యం ఖరారు అయిపోయింది. శిలువ మీద యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి మనకి రక్షణ నిశ్చయతను అనుగ్రహించాడు. మరి కొత్త నిబంధనలో కన్యక అన్న దానికి ఎలాంటి భావం ఉంటుంది? కన్యక అని ఎవరిని అంటారు? ఇక్కడ మీలో చాలామంది పెళ్ళైపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అనుకుంటారు ఇది నాకు కాదులే అనేసి. లేదు, ఇది అందరికీ వర్తిస్తుంది అన్నట్లు నేను చెప్తున్నాను. ఎలా అంటే, ఒకవేళ దేవుడు నీతో ఈరోజు మాట్లాడితే, ఒకవేళ దేవుడు ఈరోజు నీ దగ్గరికి దేవదూతను పంపిస్తే, నీ పేరు ఉచ్చరించి నీ గురించి దేవుడు మరియమ్మ గురించి చెప్పినటువంటి మాట చెప్పగలడా? ఏంటనంటే, మరియ పెళ్ళి కానామె కన్యక. మరియ పెళ్ళయింది, కేవలం తన భర్తతోనే సంబంధం ఉంది, ఇంకెవరితో లేదు. అలాంటి మాట నీ గురించి చెప్పగలరా దేవుడు? అలాంటి కితాబు దేవుడు నీ గురించి ఇవ్వగలడా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది క్రైస్తవుల మీటింగు, ఇది ఇంత పెద్ద మీటింగ్కి వచ్చి అదే మీరు మాట్లాడేదంటే మాట్లాడతాను నేను, చెప్తాను నేను, అడుగుతాను నేను. మీలో ఎవరికైనా చిరాకు వచ్చిందంటే మీరు అలాంటి వ్యక్తి కాదు అని నాకు అర్థమవుతుంది. మీలో ఎవరైనా భుజాలు తరువుకున్నారంటే మీకు తేడా ఉంది అని అర్థం. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే, నేను చాలా తేడాగాడిని, నేనేదో పరిశుద్ధుని కాబట్టి మీతో ఏం మాట్లాడలేదు, నేనేమో పవిత్రుడని నేనేమేదో మాట్లాడలేదు. పెళ్ళి కాకముందు నా జీవితం దరిద్రమైందే. నేను బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద డ్యాన్స్ చేసేవాడిని, నా బతుకది. కాబట్టి నేనేదో పవిత్రుడిగా మిమ్మల్ని నేను అంటలా. నా బతుకు మంచిది అని నేనేమో చెప్పట్లా. బైబిల్లో ఉన్నటువంటి ప్రకారం దేవుడు నీ గురించి, ఈమె పెళ్ళయింది, భర్తతో తప్పించి ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు అని దేవుడు నీ గురించి అనగలడా? ఈయనకి పెళ్ళయింది, ఈయన భార్య తప్పించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అని దేవుడు నీ గురించి చెప్పగలడా? ఆలోచించాను. దేవుడు మరియ గురించి అలాంటి కితాబు ఇచ్చాడు. మీలో కొంతమంది ఉంటారంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. కరెక్టే, మీరు శారీరకంగా వెళ్ళలేదు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక అమ్మాయిని వ్యభిచార కోణంతో చూస్తే అప్పుడే ఆమెతో నువ్వు వ్యభిచరించినట్లు అని అన్నాడు. ఇది కొత్త నిబంధన, ఇది పరిస్థితి మంది. మరి నీకు అలాంటి వ్యభిచారపు తలంపులు రాలేదా? ఒక అమ్మాయిని చూసినప్పుడు, ఒక అబ్బాయిని చూసినప్పుడు, ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనలో ఆనందంలో గడిపేశావా? ఆ ఆలోచనలో ఆ ఆనందంలో తన్మత్వం అయిపోయావా? దానికి ఏమని జవాబు చెప్తాం? ఇంకా ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో చేతిలో మొబైల్లో బూతు సినిమాలు, బ్లూ ఫిల్మ్లు, చూడకూడనటువంటి బొమ్మలు చూసి బతికేస్తున్నావా?
మీలో కొంతమంది పోర్నోగ్రఫీకి బానిసలైపోయిన వాళ్ళు ఉండొచ్చు. దేవుడు నీ గురించి అలాంటి కితాబ్ ఇస్తాడా? మరియా 15 ఏళ్ళ అమ్మాయే, 10వ క్లాస్ అమ్మాయే, కానీ దేవుడు చక్కటి కితాబ్ ఇచ్చాడు. ఆమె కన్యక, పవిత్రురాలు. ఇది దేవుడిచ్చినటువంటి కితాబ్. సరే, తర్వాత ఏమైందో చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి, సర్వసాధారణంగా మన దగ్గరకు దూత వస్తే ఎలా వస్తారు? దూత వస్తే గాల్లోంచి ఎగురుకుంటూ వస్తారు, దూత వస్తే పైనుంచి దిగుతారు. ఇది మనం చూసేది. కానీ ఇక్కడ దూత అలా రాలా. ఎలా వచ్చాడు? లోపలికి వచ్చి. అంటే ఏం దాటి వచ్చాడని అర్థం? ఏం దాటి వచ్చాడని అర్థం? తలుపు తీసుకొని లోనికి వచ్చాడు ఆయన. తలుపు తీసుకొని లోనికి వచ్చాడు. లోన మరియ ఒక్కతే ఉంది. నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? నేను చూడలా. మరి ఎలా తెలుసు? ఇంకెవరినుంటే కనుక మాటలు వేరుగా ఉండే, కాబట్టి ఒక్కతే ఉంది. నువ్వు అడుగుతావు ప్రశ్న, అందుకే నేను క్లారిఫై చేస్తున్నా. వెళ్ళి చూసి వచ్చినాడు మాట్లాడుతున్నాడు రైడు అని అంటే అలాగే ఉంటుంది. కానీ అక్కడ ఇంకెవరు లేరు. ఇంకెవరైనా ఉంటే కనుక మాటలు వేరుగా ఉండే మరి. కాబట్టి ఆమె ఒక్కతే ఉంది. మరియా ఎంత వయసు అమ్మాయి? 15 ఏళ్ళ అమ్మాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 10వ క్లాస్ అమ్మాయి గదిలో ఒక్కతే ఉంది. పగలు మరియమ్మ ఏదో పని చేసుకుంటుంది. ఏ పని చేస్తుందో నాకు తెలీదు, ఏదో పని చేస్తుంది. గబ్రియేలు దూత గారు తలుపు తీసుకొని లోనకు వచ్చాడు. ఆయన ఎలా వచ్చి ఉంటాడు? మనిషిలాగా వచ్చి ఉంటాడు. దూతలు ఎక్కడైనా మనిషిలాగా వస్తారా? వచ్చారు చాలాసార్లు. నువ్వు చూసావా? నేను చూడలా, కానీ బైబిల్ చెప్తుంది. ఎక్కడొచ్చారా? ఆదికాండం 19వ అధ్యాయంలో 2 దూతలు 2 మనుషుల్లాగా సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఇంటికి వెళ్ళారు. వాళ్ళని బయట తీసిరండి, వాళ్ళతో కలిసి మేము పడుకోవాలన్నారు ఊరోళ్ళు. కాబట్టి అక్కడ మనిషిలాగా వెళ్ళటం జరిగింది. దేవుని దూత మనిషిలాగా రావటం అనేది పలుమార్లు జరిగింది. ఇక్కడ కూడా గబ్రియేలు దూత మనిషిలాగా వచ్చాడు. మనిషిలాగా వచ్చి లోనకి వచ్చి, ఆ దూత లోమనికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆయన ఉపయోగించినటువంటి మొట్టమొదటి డైలాగ్ ఏంటి తెలుసా? దయ పొందావమ్మా నువ్వు అని. దయ ఎవరికి కావాలి? దయ ఎవరు అడుగుతారు? దయ అనే మాట ఏంటో తెలిస్తే దయను ఎవరు కోరుకుంటారో మనకు అర్థం అవుతుంది. నువ్వు తప్పు చేశావు, నువ్వు దొంగతనం చేశావు, నువ్వు మోసం చేశావు, పట్టుబడ్డావు. ప్రజలు నిన్నేం చేస్తారు? ఇరగబాతారు. అది న్యాయం. తప్పు చేసిన వాడిని కొట్టడం అనేది న్యాయం. ఆ విధంగా కొడుతున్నప్పుడు అతడు అడిగే మాట ఒకటే, దయ చూపించండి, కొట్టడం మానేయండి అని. అంటే తప్పు చేశాను, తప్పు నాది, నా మీద మీరు దయ చూపిస్తే నాకు రావాల్సిన శిక్ష ఆగిపోతుంది. ఇది దయ అనే మాటకు అర్థం. ఇక్కడ మరియమ్మ గారు ఏమంటున్నారంటే, మరియమ్మ గారితో గబ్రియేలు దూత ఏమన్నాడంటే, దయాప్రాప్తురాల నువ్వు దయను పొందావు. ఏంటో ఆమెకు అర్థం కాలా. దయను పొందావు, దయాప్రాప్తురాల నీకు శుభము. అబ్బా, దయాప్రాప్తురాల శుభము. పాపం 15 ఏళ్ళ అమ్మాయికి టెన్షన్ ఉంది. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాట చెప్పంగానే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇక్కడ దాకా ఆగిపోయి మరియ ప్లేస్లో మనల్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియ ప్లేస్లో మనం 15 ఏళ్ళ అబ్బాయి అనుకుందాం, మనం 16 ఏళ్ళ అమ్మాయి అనుకుందాం, మనం గదిలో ఒక్కడమే ఉన్నాం అనుకుందాం, మనం చాలా భక్తి కలిగిన వాళ్ళు అనుకుందాం, మనం బాగా ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుందాం. అప్పుడే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంతో ఆసక్తికరంగా ఉన్నాం. ఈలోగా సడన్గా ఆ గదిలోకి దేవుని దూత వస్తే, ఆ గదిలోకి దేవుడు వస్తే మనం చేసే పని ఏంటో చెప్పండి. ఏం చేస్తామో చెప్పండి. ఏం చేస్తామో చెప్పండి అంటే భయపడతారంటారే. ఏం చేస్తారంటే అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. గదిలో ఉంటారా? ఉండరు. ఎందుకనంటే దేవుణ్ణి కలవాలనే డైలాగ్ వేస్తాం, కానీ కలిసే అంత దమ్ము మనకు లేదు. దేవుణ్ణి చూడాలి అనేటువంటి డైలాగులు వేస్తాం, కానీ చూసేంత దమ్ము మనకు లేదు. కాబట్టి దేవుడే వస్తే, దేవుని దూతే వస్తే మనం తట్టుకోలేం, పారిపోతాం. కానీ మరియమ్మ పారిపోయిందా? పారిపోలా, ఉంది. భయపడిందా? భయపడింది.
అర్థమైందా? భయం కూడా లేదంటే ఆ మొండిదని అర్థం. భయం ఉంది కానీ పారిపోయే అంత భయం కాదు. ఆమె విన్నటువంటి మాటలు బహుశా ఆమెలో కాస్త ఆసక్తి కలిగించిందేమో, చూద్దాం ఏంటిదో అని ఆగిపోయింది. మరియు మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందిది. ఫస్ట్ మాట ఉపయోగించింది అంటే దయాప్రాప్తురాల. ఇప్పుడు ఉపయోగించిన మాట ఏంటి? దయ అంటే ఏంటో మీకు చెప్పాను కదా. తప్పు చేసినప్పుడు తప్పుని నా నుంచి దూరం చేసి నన్ను వదిలేయండి అని చెప్పేది దయ. మరి కృప అంటే ఏంటి? తప్పు చేస్తే కొడతాం న్యాయం, కొట్టకుండా వదిలేయటం దయ. ఆ వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చి పంపిస్తే కృప, తప్పు చేసిన వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపిస్తే కృప. దూతగారు ఏమని చెప్తున్నారంటే, అమ్మా దేవుడు నీకు కృపని ఇస్తున్నాడు అని చెప్పాడు. కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతమి లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. సర్వసాధారణంగా మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం. 15 ఏళ్ల పిల్లలు చర్చికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తారు? 10వ క్లాస్ పిల్లలు మనం చర్చికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తారు? సండే స్కూల్కి వెళ్తారు. ఎందుకు సండే స్కూల్కి ఎందుకు పంపిస్తారు? మీరు చెప్పారు కాబట్టి చెప్పండి, మేము టెన్షన్ పడద్దు. ఎందుకు పంపిస్తారో చెప్పండి నాకు. వాక్యం నేర్చుకోండి. ఇక్కడ చర్చిలో చెప్పరా? మరి సండే స్కూల్కి ఎందుకు పంపిస్తారు? వాళ్ళ ఏజ్ని బట్టి. అంటే ఇక్కడ చెప్పేది వాళ్ళకి అర్థం కాదా అని మీ ఉద్దేశం. అందుకే కదా, ఒకవేళ మరియమ్మ మన దగ్గర ఉంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు మరియమ్మ గారితో గబ్రియల్ దూత మాట్లాడిన మాటలు సండే స్కూల్ మాటలా ఆవిడకి అర్థమైనాయా? అర్థమైనాయి. 15 ఏళ్ల మరియమ్మకి ఆ విషయాలు అర్థమైనాయి. అడ్డగాడుదుల్లా పెరిగాం మనం. మనకేమన్నా అర్థమవుతుందా? ప్రతి సంవత్సరం ఎంతెంత ఖర్చు పెట్టి మీటింగులు పెట్టాల్సిందే కదా, ప్రతి దాన్ని వివరించాల్సిందే కదా. కానీ మరియమ్మ 15 ఏళ్ళ ఆవిడ ఎలాంటి పదాలు విన్నదో చూడండి. దావీదు వంశము, యోధా గోత్రము, సర్వలోకానికి రక్షకుడు, ఇలాంటి పదాలన్నీ విని అర్థమైందా? నాకు అర్థం కావట్లేదు అనే ఫేస్ పెట్ల. దీంతో నాకు మరియమ్మ గురించి ఉన్నటువంటి రెండో విషయం, మొదటిది ఆమె కన్యక, పవిత్రురాలు. రెండోది వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి వ్యక్తి. వాక్యం బాగా ఎరిగితే దేవుడు మనతో మాట్లాడటం సులభం. వాక్యం మనం చదువుతున్న వాళ్ళమైతే దేవుడు వాక్యాన్ని ఉపయోగించి మనతో మాట్లాడగలడు. ఇక్కడ ఆయన గబ్రియల్ దూత గారు మాట్లాడిన మాటలు చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఈ పదజాలాలు వింటున్నప్పుడు అర్థమైందా? వెంటనే మరియమ్మ గారికి ఒక మాట గుర్తొచ్చి ఉండాలి. యెషయా ప్రవక్త చెప్పింది అదే కదా. ఓహో, యెషయా చెప్పినటువంటి మాట ఇప్పుడు నెరవేరుతుందన్నమాట. ఇది ఆవిడికి అర్థమైపోయింది. ఇంకేమన్నాడు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అని అంటాడు. ఇది కూడా యెషయాలో ఉన్నది కదా. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం. మరియమ్మకి దావీదుకి 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దావీదుతో చేసినటువంటి నిబంధన మరియమ్మకు తెలుసు. ఆ సింహాసనం మీద దేవుడు ఒక అతను కూర్చోబెడతాడు, ఆ సింహాసనానికి అంతం ఉండదు అన్న మాట తెలుసు. అది కూడా ఆమె గుర్తించింది. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. మరియమ్మ గారికి యాకోబు గారికి మధ్యన ఎంత గ్యాప్ ఉందంటే 1800 సంవత్సరాలు. 1800 సంవత్సరాల క్రితం ఉండేవాడు యాకోబు. 1800 సంవత్సరాల క్రితం ఆ యాకోబుతో దేవుడు చేసినటువంటి నిబంధన మరియమ్మ గారికి తెలుసు. యాకోబు వంశములో నుంచే రక్షకుడు వస్తాడని యాకోబు యోధా గురించి చెప్పాడే, ఆ మాట ఆమెకి తెలుసు. అందుకనే దాని గురించి ఆమె ప్రశ్న వేయలేదు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇవన్నీ వింటా ఉంటే నాకేమర్థం తెలుసా?
మరియమ్మకి వాక్యం బాగా తెలుసు. అంతేకాదు వాక్యాన్ని నమ్మింది. అంతేకాదు వాక్యము నెరవేరుతుంది అని ఆమె విశ్వసించింది. అందుకు మరియ ఇదంతా విన్న తర్వాత మరియమ్మ గారు మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నారు, మొట్టమొదటిసారిగా బైబిల్లో. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా. దూతగారు, మీరు చెప్తున్నటువంటి మాట నాకు నచ్చింది, కానీ నేను పురుషుడితో సంబంధం లేదు నాకు, ఇప్పుడు ఇది ఎలా సాధ్యం అవుతుంది అని అంటే ఆమె యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నేను ఒకవేళ గర్భవతిని అయితే దేవుడు నా గర్భాన్ని ఇవ్వటం సాధ్యమే. నేను గర్భవతిని అయితే సమాజం ఊరుకోదో, నన్ను రాళ్లతో కొట్టి నీ గర్భం ఎలా వచ్చిందో చెప్పని కొట్టి చంపేస్తారు. ఇది ఎలా సాధ్యం? గబ్రియల్ దూత గారు ఆ ప్రశ్నకి 3 జవాబులు ఇచ్చాడు. ఆ ప్రశ్నకి అంటే మరియమ్మ గారు అర్థం చేసుకోవాలి, మరియమ్మ గారు అంగీకరించాలి, మరియమ్మ గారు దేవుని చిత్తానికి లోబడాలి. అందుకనే 3 ఇచ్చాడు. చూడండి 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఎవరు వస్తారు మీదకి? ఎవరో పరిశుద్ధాత్మ. మరియమ్మ గారికి పరిశుద్ధాత్ముడు పరిచయం అయ్యాడా? అవలా. పరిశుద్ధాత్ముడు గురించి పాత నిబంధనలో ఉన్న ప్రజలకి తెలుసా? అంత బాగా తెలీదు. పెంతుకోస్తు తర్వాత విషయం వేరు. యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 3 అధ్యాయాలు పరిశుద్ధాత్ముడు గురించి ఎందుకు అన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది చదువుకున్నటువంటి బిడ్డలకి? ఎందుకంటే వాళ్ళకి తెలీదు. కానీ అమ్మాయి 15 ఏళ్ళ అమ్మాయి పరిశుద్ధాత్మ గురించి వింటున్నది. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. ఎవరి శక్తి అంటే ఆయన ఎవరైనా తండ్రి దేవుడు. మీదకొచ్చేది ఎవరు? కమ్ముకునేది ఎవరు? నెక్స్ట్ చూద్దాం. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టేదెవరో, మీదకొచ్చేదెవరో, కమ్ముకునేదెవరో, పుట్టేదెవరో? ఇక్కడ ఎంతమంది గురించి ప్రస్తావించారు? ముగ్గురు. 15 ఏళ్ల అమ్మాయికి త్రిత్వాన్ని పరిచయం చేస్తున్నాడు గబ్రియలు దూత. 15 ఏళ్ల అమ్మాయికే, అమ్మా నీ మీదకొచ్చేది పరిశుద్ధాత్ముడు, నిన్ను కమ్ముకునేది తండ్రి దేవుడు, నీకు పుట్టేది కుమారుడు, దేవుని కుమారుడైన యేసయ్య. ఇవి చెప్తే ఆమె ఏం బెంబేలెత్తలేదు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇది మొదటి రుజువు. త్రిత్వ దేవుడి యొక్క కార్యం ఇదే. రెండోది, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. ఆంటీ ఎవరో మరియమ్మకి ఎలా ఆంటీయో నాకు తెలీదు. ఆ ఆంటీ ముసల్దే, మేబీ 55 ఏళ్ళు దాటిందేమో, 60 ఏళ్ళు వచ్చిందేమో, ముసల్దే. పైగా ఆవిడ మీద ఒక ముద్ర వేశారు. ఏమో ముద్ర? గొడ్రాలు అని. ఎందుకని గొడ్రాలు అన్నారు? ఇక పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. సర్వసాధారణంగా 11-12 ఏళ్లకి పుష్పవతి అవుతుంది ఒక పాప. 50-55 ఏళ్ల మధ్యన ఆ నెలసరి ఆగిపోద్ది. దాన్ని మెనోపాజ్ అంటారు. ఆ తర్వాత ఇంకా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు. ఎలిజబెత్ అమ్మ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అందుకే 55 ఏళ్ళు దాటింది అని చెప్పాను నేను. అదే విషయం. గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఇది రుజువు నెంబర్ 1. 2, మొదటి రుజువు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, తండ్రి దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, నీకు పుట్టేవాడు కుమారుడు, దేవుని కుమారుడు. ఇది మొదటిది. రెండోది, అమ్మ నీకు అర్థం అవడానికి చెప్తున్నాను, మీ ఆంటీ ఉన్నది కదా ముసల్దే, గొడ్రాలు అనిపించుకుంది, అప్పుడు ఆల్రెడీ ఆవిడ గర్భవతి అయింది, 6వ నెలకు వచ్చింది. ఇది 2వ రుజువు. ఇక 3వది 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఎందుకు సార్ అన్నిసార్లు చెప్తున్నారంటే ఇది ఎక్కాలి మీకు అని, ఇది మీకు ఎక్కాలి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. నిరర్ధకం అంటే దేవుడు ఒక మాట చెప్తే దాన్ని ఎవడు బ్రేక్ చేయలేడు, దాన్ని ఎవడు అరికట్టలేడు, దాన్ని ఎవడు ఆపలేడు, దాన్ని ఎవడు తుడిపేయలేడు, దాన్ని ఎవడు చెడగొట్టలేడు.
దేవుని మాట నిరర్ధకము కానేరదు. 3 విషయాలు చెప్పాడు. ఇది దేవుని కార్యము. మొదటిది గబ్రియేలు దూత ఎలిజబెత్ అమ్మకి జరిగినటువంటి విషయం చెప్పడం అనేది. రెండోది, మూడోది దేవుడు సంకల్పం. ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క ప్రయత్నం. ఇది దీన్ని ఎవరో ఆపలేరు. అందుకు మరియా 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చప్పున నాకు జరుగును గాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. జాగ్రత్త వినండి. ఈ మాటకి ఎలాంటి భావం ఉందో మీకు తెలియాలి. 38వ వచనంలో మరియా చెప్పినటువంటి మాట, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చప్పున నాకు జరుగును గాక అనే మాట ఎంత బరువైందో, ఎంత విలువైందో మీకు తెలపడానికి 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి మీలో చాలామందికి ఉండేటువంటి ఉదాహరణ, రెండోది నాకు వ్యక్తిగతంగా ఉన్నది. 2 చెప్తాను. ఒకటి, మీ తాతగారికో మీ నాన్నగారికో లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరో పెద్దోళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. మీరు గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళకి యాంజియోగ్రాము అది ఇది చేసి ఏమంటారంటే, ఏమండి వెంటనే గుండె ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసి వెంటనే సరిచేస్తే తప్పించి మనిషి బతకడు, దానికి ఒక 3 లక్షలు ఖర్చు అవుద్ది, మీరు డబ్బులు రెడీ చేసుకోండి అని అంటారు. ఏమండి డబ్బులు రెడీ అని అంటే, జాగ్రత్త వినండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత కాగితం ఒకటి తీసుకొస్తారు. తీసుకొచ్చి దీని మీద సంతకం పెట్టండి. ఈ పేషెంట్కి దగ్గర సంబంధాలు ఎవరు? సార్ నేనే సార్ కొడుకుని, నేనే సార్ కూతుర్ని. ఏమండి మీరు కొడుకు అయితే, మీరు కూతురు అయితే, సార్ దీని మీద సంతకం పెట్టండి అని అంటారు. నా అలాంటోడు ఇదేంటి సార్ అని అంటే, చూడండి జాగ్రత్తగా వినండి, మేము డాక్టర్లం, మేము కష్టపడి ఆపరేషన్ చేస్తాం, మేము చాలా జాగ్రత్త తీసుకొని ఆపరేషన్ చేస్తాం, అయినప్పటికీ మేము దేవుళ్ళం కాదు. ఈ ఆపరేషన్ చేసేటువంటి సమయంలో ఏ కారణం చేతైనా ఈ వ్యక్తి చచ్చిపోతే దానికి బాధ్యులం మేము కాదు, దానికి మీరు దీని మీద సంతకం పెట్టాలి. ఒకవేళ నేను సంతకం పెట్టకపోతే ఆపరేషన్ చేస్తారా? చెయ్యరు. సార్ అలా అయితే దయచేసి తీసుకెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు. మీరు సంతకం పెడితే దాని అర్థం ఏంటి తెలుసా? జాగ్రత్త. నా సంతకానికి అర్థం ఏంటంటే, ఒకవేళ ఆ పేషెంట్ నా తండ్రి అనుకోండి, మా నాన్న చచ్చిపోయినా పర్వాలేదు ఆపరేషన్ చేయండి, మా అమ్మ చచ్చిపోయినా పర్లేదు ఆపరేషన్ చేయండి, నా భార్య చచ్చిపోయినా పర్లేదు ఆపరేషన్ చేయండి, నా భర్త చచ్చిపోయినా పర్లేదు ఆపరేషన్ చేయండి. ఇక్కడ మరియమ్మ గారు సంతకం పెడుతున్నప్పుడు, దేవుని చిత్తానికి నేను తల ఒగ్గుతున్నాను అన్నప్పుడు ఆమె ఇచ్చినటువంటి బాణి ఏంటి తెలుసా? నేను చచ్చిపోయినా పర్లేదు దీనికి తల ఒగ్గుతున్నా, నేను చచ్చిపోయినా పర్లేదు దీనికి తల ఒగ్గుతున్నా. చావుకు తెగించి తన్ను తాను సమర్పించుకుంది మరియమ్మ. చావుకి తెగించి, ఇక మధ్యలోదేం కాదు, చావుకి తెగించి. మామూలు మనిషి కాదు ఆమె, 15 ఏళ్ల అమ్మాయి. 15 ఏళ్ల అమ్మాయి చావుకు తెగించి, నేను చచ్చినా పర్లేదు సంతకం పెట్టేస్తున్నాను అని సంతకం పెట్టింది. రెండో ఉదాహరణ, నేను ఇంతకుముందు మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకున్నా. అంటే ఏంటో చెప్తాను. బొగ్గు గనులు, బంగారు గనులు ఉంటాయి కదా, ఆ గనుల్లోకి వెళ్ళి పనిచేసేటువంటి ఆ ఇంజనీరింగ్ నేను చదువుకున్నాను. అయితే మేము చదువుకున్నప్పుడు 3వ సంవత్సరంలో బొగ్గు గనుల్లో కిందకి పంపిస్తారు. అంటే బొగ్గు గనులు ఎంత కిందకు ఉంటాయో మీకు చెప్తే కొంచెం నమ్మడానికి కష్టంగా అనిపిస్తుంది. గుహలోకి దిగిన తర్వాత 1-1.5 కిలోమీటర్ వెళ్తాం లోనకి. 1-1.5 కిలోమీటర్ భయంకరమైనటువంటి వేడి ఉంటుంది అక్కడ. అర్థమైందా? చుక్క నీరు పడితే చాలు ఇంత బొబ్బ వస్తుంది. ఒకసారి బొగ్గులు మీద పడి చచ్చిపోతారు, శవం కూడా బయట తీసుకురారు. అందుకనే జాగ్రత్తగానండి, ప్రతిసారి ఆ మైన్లోకి వెళ్ళేటప్పుడు మేము పైన ఒక సంతకం పెట్టాలి. ఏమన్నా తెలుసా? నేను లోనకి వెళ్తున్నాను, ఏ కారణం చేతైనా చచ్చిపోతే, ఏ కారణం చేతైనా తిరిగి రాకపోతే రకరకాల విషయాలు ఉంటాయి. నా ఆస్తి అంతా వీళ్ళకివ్వండి, నా తదనంతరం వీళ్ళకివ్వండి, నేను చచ్చిపోతే ఎవరి మీద కేసు పెట్టదు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఒప్పుకుంటూ సంతకం పెట్టాలి, అప్పుడే లోనకి వెళ్ళనిస్తారు. యేసు ప్రభు వారు ఈరోజు నిన్ను పక్కా అడుగుతున్నటువంటి మాట, ఎంతమంది వచ్చి కూర్చున్నారు, చాలా సంతోషం. ఎంతమంది ఎంత రాత్రి దేవుని వాక్యం వినటానికి ఇష్టపడుతున్నారు, చాలా సంతోషం. అయితే మిమ్మల్ని మాట అడుగుతాను, మీరు నా కోసం చచ్చిపోవడానికి సంసిద్ధమేనా అని అడుగుతాడు ఆయన. మీరు నా కోసం చావడానికి ఇష్టపడకపోతే నన్ను వెంబడించొద్దు. చావుకు తెగిస్తే రండి, చావుకు తెగిస్తే రండి. మీరు అంతగా సమర్పించుకుంటే రండి.
లేకపోతే నా దగ్గరికి రావద్దు. చావుకు తెగించింది మరియమ్మ.